హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 104. సాహిత్య చేతికి దిగబడిన గాజు పెంకులను అన్నిటినీ తీసి పక్కకు పడేసి, ఆమె చేతికి గట్టిగా రక్తం పోకుండా కర్చీఫ్ కడుతుంది హిత. ఆమె చేతికి రక్తం చూడగానే సిద్ధు కోపంగా మనిషిగాడి వైపు చూడగానే కింద పడ్డ వాడే కడుపు పట్టుకొని లేచి రేయ్! వాడలా మీదికొస్తుంటే మీరేం చేస్తున్నార్రా? వెళ్లి వాడిని వేసేయండి అని అరిచాడు. దాంతో మనిషి వెనక వచ్చిన మందంతా కూడా సిద్ధు మీదకి ఎగబడ్డారు. వస్తున్న ఒక్కొక్కడిని కూడా మక్కెలిరగగొడుతున్నాడు సిద్ధు. ఎంతమంది వస్తే వాళ్ళని కొడుతూ కింద పడుకోబెడుతున్నాడు. అసలెవరు అడ్డం వస్తే వాళ్ళని పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు సిద్ధు. సాహిత్య రక్తం కళ్ళ చూసేసరికి అతడు అసలు ఆవేశం పట్టలేకపోతున్నాడు. వచ్చిన వాడిని వచ్చినట్టు కొడుతూ ఉంటే ఇక్కడ మనీష్ గాడికి కోపం పెరిగిపోతూ ఉంటుంది. వీడిని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అటు ఇటు చూసేసరికి పెద్ద రాడ్ లాంటిది వాడికి కనిపించి ఆ రాడ్ తీసుకొని వాళ్ళ మనుషులని కొడుతూ ఉన్న సిద్ధు మీదకి వస్తూ ఉంటాడు మనీష్. వాడొస్తున్నది ఎవరు చూడ్డం లేదు. ఎందుకంటే వాడు కారు వెనకాల ఉన్నాడు. వాడు వచ్చేది సాహిత్యకి మాత్రమే కనిపిస్తుంది. సిద్ధు అని అప్పటికే సాహిత్య అరుస్తుంది. సాహిత్య అరుపులకి అందరూ మనీష్‌ని చూశారు. సిద్ధు అని అందరూ అరుస్తూ ఉంటారు కానీ అప్పటికే నలుగురు వచ్చి సిద్ధుతో కలబడుతూ ఉంటారు. సాహిత్యకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడు సిద్ధు తల మీద కొట్టడానికి వస్తూ ఉండడంతో సాహిత్య కంగారుగా రెండే అడుగుల్లో సిద్ధు దగ్గరికి పరిగెత్తి సిద్ధూ అని పిలిచి అని అతడిని పక్కకు నెడుతుంటే మనీష్ కొట్టే దెబ్బ సాహిత్య తల మీద పడింది. అంతే అందరికీ అక్కడ కొబ్బరికాయ పగిలినట్టుగా సౌండ్ వచ్చింది. అసలు సాహిత్య అలా పరిగెడుతుందని ఎవ్వరూ అనుకోలేదు. మనీష్ కూడా సాహిత్యని కంగారుగా చూస్తూ ఉంటే, అప్పటికే అతడు కొట్టిన దెబ్బకి రక్తం చిమ్మి సిద్ధు మొహం పైన పడింది. సాహిత్య అని సిద్ధు అరిచిన అరుపుకి జాతర మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయింది. ఒక సిద్ధు గొంతు మాత్రమే వినపడుతుంది. అక్కడ గొడవ జరుగుతుందని అప్పటికే అందరూ పనులు మానేసి అందరూ వచ్చి అక్కడికి చూస్తూ ఉన్నారు. సాహిత్య ఆఖరిసారిగా సిద్ధూనే చూస్తూ కిందికి ఒరుగుతూ ఉంటే, సిద్ధు ఆమె కింద పడిపోకుండా ఫాస్ట్‌గా వచ్చి ఆమెను అతడు ఒడిసి పట్టుకొని కింద కూర్చున్నాడు. ఆమె ఫాస్ట్‌గా కింద పడుతూ ఉంటే, సాహిత్య, సాహిత్య అని సిద్ధు ఆమె బుగ్గల పైన తడుతున్నా కూడా, అప్పటికే ఆమె తల నుండి రక్తం ధారలుగా కారిపోతూ సాహిత్య స్పృహ తప్పి పడిపోతూ ఉంటుంది. జానకమ్మ గారు కంగారుగా "అమ్మా! సాహిత్య" అని అందరూ అరుచుకుంటూ సాహిత్య దగ్గరికొచ్చేసరికి స్పృహ తప్పి పడిపోతుంది సాహిత్య. ఇక అక్కడ ఉన్న మనీష్ గాడిని చూసి సాహిత్య పరిస్థితికి కారణమైన వాడిని అస్సలు వదలాలి అనిపించలేదు. సిద్ధు సాహిత్యని త్రివేణి గారి ఒడిలో వాడి వెనకే పరిగెత్తి వాడిని కొడుతూ ఉంటే, "సిద్ధూ ముందు కోడల్ని చూడరా! వాడిని తర్వాత చూద్దువు గానీ, రక్తం చాలా పోతుందిరా! త్వరగా రా!" అని నారాయణ గారు గట్టిగా అరిచారు. "నీ సంగతి ఇలా కాదురా! నువ్వివ్వాళ నా చేతిలో చచ్చావే!" అని సిద్ధు మళ్ళీ కంగారుగా సాహిత్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని అతడి కారు దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటే, అప్పటికే అతడి చేతుల నిండా ఆమె మొహం మీదుగా అంతా రక్తం కారుతూ నేల మీద పడుతూ ఉంటుంది. అమ్మ! నా కొడుకు ఇన్ని రోజులు అందరూ బావుండాలని దీక్ష చేస్తే, నీ ఆవరణలోనే నా కోడలికి ఇలా జరిగిందేంటి తల్లీ? నా కోడలి రక్తం ఇక్కడ పడింది కదా తల్లీ! నా కోడలికి ఏం కాకుండా చూడు. నా కోడలు క్షేమంగా ఉండేలా చూడు తల్లీ! అని త్రివేణి గారు మొక్కుకుంటూ అందరూ కలిసి సాహిత్యని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి, తనని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. తలకి చాలా పెద్ద గాయమే అవ్వడంతో అసలు బ్లీడింగ్ ఆగడం లేదు. సాహిత్యని వెంటనే అడ్మిట్ చేసుకొని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. తనకి ఖచ్చితంగా స్టిచెస్ పడతాయి కాబట్టి, ఆమె రక్తాన్ని చూసి వెంటనే ఆమె ఒంటి మీద ఉన్న నగలు, చీర అంతా తీసేసి హాస్పిటల్ డ్రెస్ వేసి ఆమెకి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటికే కాటన్‌తో ఆమెకు తల నుండి కారుతున్న రక్తం అంతా క్లీన్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత క్లీన్ చేస్తున్నా ఇంకా ఎక్కువగా బ్లడ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత పెద్దగా గాయం తగిలింది. వెంటనే అందరూ ఆమెకు తగిలిన దెబ్బకి ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఓవైపు ఆమెకి చేతికి క్యానులా పెడుతూ ఉన్నారు.
అక్కడ అందరికీ ఒక ఏడుపే దిక్కు అయినా సరే ఎవరికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సిద్ధు చేతులు వణుకుతూ ఉన్నాయి. ఆమె రక్తంతో అతని చేతులు తడిచిపోయాయి. అతడి షర్ట్ అంతా కూడా ఆమె రక్తమే ఉంది. అతడి చేతులు వణుకుతూ ఉంటే ఆ రక్తాన్ని చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు సిద్ధు. తల పట్టుకొని కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని అతడేదైతే జరగకూడదు అని అనుకున్నాడో ఇన్ని రోజులు అదే జరిగింది ఇప్పుడు. ఎందుకే ఇంత దగ్గరగా వచ్చావు నా దగ్గరికి? నా దగ్గరికొస్తే నీకు ప్రమాదం అని చెప్పే నేను దూరంగా ఉన్నానే. నువ్వు నన్ను ప్రేమించడం కాదే, నీకన్నా ముందే నేను నిన్ను ప్రేమించాను. కానీ అది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నా లైఫ్‌లోకి వచ్చే అమ్మాయి నా భార్యగా మారే అమ్మాయికి ప్రమాదం అని ఆ అమ్మ ఎప్పుడో చెప్పింది. అందుకే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోదామని అనుకున్నాను. నా వల్ల ఒక అమ్మాయి ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు నా లైఫ్‌లోకి వచ్చి ప్రేమ, పెళ్లి అంటూ నా కోసం చచ్చిపోదామనుకున్నావు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నో సార్లు నా కోసం నీ వాళ్ళని ఎదిరించావు. పెళ్లి పీటల మీద నుండి వెళ్లి చనిపోవాలి అనుకున్నావు నా కోసం. అది కూడా నిన్ను ఇక ఎలా వదులుకోవాలని. నా కోసం చనిపోతాను అన్నప్పుడే నువ్వు మళ్ళీ అలాంటి డెసిషన్ తీసుకోకూడదు అని బలవంతంగా నీ మెడలో తాళి కట్టాను. కానీ అది ఎంత ప్రమాదమో తర్వాత తెలిసింది. కనీసం నీకు దూరంగా ఉన్నా కూడా నువ్వు బావుంటావని అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే నా దగ్గరికి తీసుకున్నాను నిన్ను. ఆ దగ్గరికి తీసుకున్న తర్వాతే ఇంకా నాకు మైండ్ పని చేయడం మానేసింది. నువ్వు పూర్తిగా నా భార్యగా మారితే ఎక్కడ నాకు దూరం అవుతావని ఆ బాధలో నిన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాను. ఒక భర్త, ఒక భార్యని అనరాని మాటలు అన్నాను. దానికి నేను నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగినా కూడా నాకు క్షమాపణ ఉండదు అని నాకు తెలుసు. ఒక అమ్మాయిని పట్టుకొని ఎన్ని మాటలు అనకూడదో అన్నీ అన్నాను. దానికి నన్ను క్షమించవే. కానీ ఏం చేయాలి? నాకు దూరంగా ఉంటే నువ్వు బావుంటావని అనుకున్నాను కానీ, నీకు దూరంగా ఉంటూ నేను పిచ్చోడిని అయిపోయాను. నీకోసమే ఈ పూజలు, దీక్షలు అన్నీ చేశాను. కానీ ఆ అమ్మవారు ఆఖరికి జరగాల్సిందే జరుగుతుంది అని ఇప్పుడు చెప్పకనే చెప్పారు. నీకేం కాకూడదు. నువ్వు బావుండాలి. నువ్వు బావుండాలి. అమ్మ తల్లి నా భార్యకి ఏం కాకూడదు. నా భార్య బతకాలి. నా భార్య బావుండాలి తల్లి. నేను చేసిన పూజ ఫలితం అంతా నా భార్యకి ఇచ్చేసి తను బతికేలా చూడు తల్లి. తనకేం కాకూడదు అని తన మనసులో అనుకుంటూనే ఉన్నాడు సిద్ధు. అతడి కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటే సిద్ధుని అలా చూస్తూ ఉంటే అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. హిత కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది సాహిత్య పరిస్థితి తెలుసుకొని. డాక్టర్ గారు బయటికి వచ్చే వరకు అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. అందరూ సాహిత్య పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచిస్తున్నారు. గంట తర్వాత డాక్టర్ గారు బయటికి వచ్చి ఆయన మొహానికి ఉన్న మాస్క్ తీసి ఆవిడ హస్బెండ్ అనగానే సిద్ధు ఫాస్ట్‌గా లేచి డాక్టర్ ముందు నిలబడ్డాడు. "మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని మీకు తెలియదా?" అని అడిగారు ఆయన. అంతే. అసలు అందరూ షాకయ్యారు సిద్ధుతో సహా. "ప్రెగ్నెంటా?" అని సిద్ధు మెల్లిగా అనగానే, తనకిప్పుడు 3 మంత్స్ కూడా కంప్లీట్ అవుతాయి. తను ప్రెగ్నెంట్. అసలిప్పుడు ఆ బేబీని బతికించడమా, అమ్మాయిని బతికించడమా ఏమీ అర్థం కావట్లేదు. చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉంది మీ వైఫ్ అని చెప్పారు డాక్టర్ గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.